అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి మైసూరవారిపల్లి ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే, స్వయం ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితుల్లో కనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో, కానీ నిజమైన ఆకాంక్ష ఆ ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ, అది ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం. అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతం అయినాయి, ఎంత ఆస్తి మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు, దీని మీద మీరు దృష్టి, అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా, ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా దానికి నేను అనేవాడిని ఉన్నాను, నేను అండగా ఉంటాను. మీ అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను.